హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడేది కల్కి మూవీ గురించి. అండ్ కల్కి మూవీ మన మూవీ కాబట్టి ఎంకరేజ్ చేయాలి. ఇండియన్ మూవీ, టాలీవుడ్ మూవీ. సో దాని తగ్గట్టే పాజిటివ్ టాక్ ఉంది. సో నెగిటివ్గా మాట్లాడేవారు పాజిటివ్గా మాట్లాడితే కలెక్షన్స్పై ఇంపాక్ట్ చూపిస్తుంది. సో దానివల్ల హిట్ అయ్యి 1000 crores కలెక్ట్ చేస్తే ఇలాంటి మూవీస్ చాలా వస్తాయి మన టాలీవుడ్ నుంచి, ఇండియా సినిమా నుంచి. సో అది మనం దృష్టిలో పెట్టుకుంటే బెటర్. అండ్ మూవీ అయితే ఆబ్వియస్గా అసలు అదిరిపోయింది. ఎస్పెషల్లీ ఫ్యూచరిస్టిక్ కానీ విజువల్స్ కానీ మహాభారతం ఎపిసోడ్ అయితే అసలు పిచ్చి పీక్స్ అని చెప్పొచ్చు. నేను జస్ట్ అయితే కొంచెం చూపిస్తాను అనుకున్నా కానీ ఒక రేంజ్లో చూపించారు. అండ్ ఈరోజు మనం మాట్లాడే క్లైమాక్స్ గురించి, కల్కి క్లైమాక్స్. అండ్ స్పాయిలర్ డైరెక్ట్ ఇది. మూవీ చూస్తే ఓకే, మూవీ చూడకపోతే మాత్రం ఫస్ట్ మూవీ చూడండి, తప్పకుండా 100% వర్త్ అని చెప్పొచ్చు. అండ్ వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ క్లిక్ చేయండి. అప్పుడు మీ నోటిఫికేషన్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. సో కల్కి మూవీ క్లైమాక్స్లో అద్దిరిపోయే ఒక గూస్బా మూమెంట్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ చెప్పాలంటే ఒక హై ఫీల్తో వచ్చాను నేనైతే. సో అసలు కృష్ణుని డైలాగ్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, మహాభారతం ఎపిసోడ్ కానీ, అసలు వాట్ ఇస్ ప్రాజెక్ట్ కే. అండ్ కే అంటే ఇంకొకటి అద్దిరిపోయే ఉంది, అది ముందు ముందు మనం మాట్లాడుకుందాం. మూవీ చూసే వరకు అయితే పక్క తెలుస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఇస్ ప్రాజెక్ట్ కే అనేది మనకు అసలు మూవీలో చూపించారు. లైక్ ఎట్లా అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ నుంచి ఒక లిక్విడ్ వేస్తుంది. సో ఆ లిక్విడ్తో యాస్కిన్ అంటే విలన్ అది ఇంజెక్ట్ చేసుకొని దానివల్ల ఇమ్యూనిటీ పొందాలని ట్రై చేస్తాడు. సో అది లైక్ ఎట్లా అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ 100 మించి క్యారీ చేయలేకపోతుంది. సో దానివల్ల చాలా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ట్రై చేస్తూ అండ్ మెయిన్ మన దీపికా పడుకొని సుమతి క్యారెక్టర్ ఒకతే 150 days ఉంటుంది. సో ఆమె దానికి జస్ట్ 1 drop మాత్రమే వస్తుంది. సో అది యాస్కిన్కి ఒక రేంజ్ ఇమ్యూనిటీ ఇస్తుంది. సో అది మనం లాస్ట్ ఎండింగ్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు మెయిన్ థింగ్ ఏంటంటే నాకు బాగా నచ్చింది మూవీ క్లైమాక్స్లో, భైరవ మెట్లపై సుహృద పోలేదంటే అట్లా పడుకొని ఉంటాడు. సో అప్పుడు అశ్వత్థామ కర్ర ఉంటుంది. సో దానికి బ్యాక్ స్టోరీ ఏంటంటే పిల్లాడు ఉంటాడు కదా, అతను అశ్వత్థామని అడుగుతాడు, మనం వెపన్స్ తీసుకుంటే అయిపోద్ది కదా, ఈ కర్ర ఎందుకు నీకు, కర్ర పారేసేయంటే అశ్వత్థామ అంటాడు, ఇది ముసలుడికి కర్ర మాత్రమే, అదే మా సోదరునికి ఇదొక పవర్ ఇస్తుంది. సో ఇది మా సోదరుని దగ్గర ఉంటేనే వర్క్ చేస్తుంది అంటాడు. సో స్టార్టింగ్లో అది ఎస్టాబ్లిష్గా మనం అంత దృష్టిలో అర్థం చేసుకోలేం. అండ్ అది భైరవ చేతిలో ఒక మెట్టు మీద ఉంటుంది. సో అది భైరవకు తాకది, ఒక మెట్టు ఉన్న గ్యాప్లో ఉంటుంది. ఇలా సాంగ్ వస్తూ ఉండి ఒక చిన్న ఆకు దాని మీద పడుతుంది. సో అప్పుడు అసలు ఒక రేంజ్లో ఒక ఆకు పడి వేడితోటి కిందికి భైరవ చేతిలో పడుతుంది. అప్పుడు భైరవ కర్ణుడిగా మారుతాడు. అదైతే హైలైట్ సీన్ అసలు. సో నేనైతే అసలు ఒక రేంజ్ హై ఫీల్ అయినా. సో అప్పుడు భైరవ లేసి ఇట్లా చేతి పైకెట్టి చూస్తే ఒక రేంజ్ ఫీల్. అండ్ అప్పుడు మనకు తెలిసిందే అసలు భైరవ కర్ణుడిగా మారిన సీన్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు మనం భైరవ కల్కి అనుకున్నాం. సో అదైతే హైలైట్. అండ్ చాలామందికి అర్థం కాలేదు ఇది, లైక్ ఎట్లా అంటే అసలు ఎట్లా మారుతాడు. లైక్ ఇది ఎలా అంటే 7th Sense మూవీలో ఉంటాడు కదా సూర్య. సో బోధర్మ నుంచి ఆ క్యారెక్టర్కి సో సేమ్ ఇలానే, బట్ ఇది మన మైథాలజీ బట్టి దాన్ని ఇట్లా ట్రెండ్గా మార్చారు అంతే. సో ఎగ్జాంపుల్ చెప్పా, అసలు దాన్ని కనెక్షన్ ఏం లేదు కానీ. సో ఇంకొకటి భైరవ కర్ణుడిగా మారిన సీన్ అసలు అదే హైలైట్. అండ్ హూ ఇస్ కల్కి అనేది మనకి ఇంకా చెప్పలేదు. సో నెక్స్ట్ పార్ట్లో చెప్తారు కావచ్చు. అండ్ అది కూడా వెయిట్ చేయాలి. అండ్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఇవరిదాకా. సో అది పవర్స్ గురించి చెప్పా, సో దానికి సంబంధం లేదు. అండ్ తర్వాత భైరవ కాన్షియస్లోకి వచ్చేసి సుమతిని పట్టుకొని తీసుకెళ్తాడు. సో బుజ్జి వెహికల్లో. సో అప్పుడు బుజ్జి అంటుంది లైక్ అశ్వత్థామ వచ్చి బ్యాగ్ పట్టుకుంటాడు. ఆ పవర్స్ అది మన ఇంజన్ లాంటిది ఉంటుంది. అది లైక్ ఎట్లుంటుంది అంటే మన బూస్టర్స్ లాంటివి ఉంటాయి కదా. సో అవి పట్టుకుంటే భైరవ తీసేస్తా అని చెప్తే, మనం ఇది తీసేస్తే ఎక్కడికి వెళ్తామో తెలియదు భైరవ అంటుంది బుజ్జి. సో అప్పుడు తీసేసినాక భైరవ ఎక్కడికి వెళ్ళాడో భైరవ కూడా తెలియదు. సో అది మనం నెక్స్ట్ పార్ట్లో చూడాలి. అండ్ భైరవ కాంప్లెక్స్కి వెళ్తాడా, అసలు వెళ్ళాడు. ఎందుకంటే
భైరవనే కాంప్లెక్స్ అంటే యాస్కిన్ మనుషుల్ని చంపేశాడు కాబట్టి. సో ఇప్పుడు భైరవ కూడా మోస్ట్ వాంటెడ్ కాబట్టి అసలు వెళ్ళాడు. అండ్ ఇప్పుడు యాస్కిన్ భైరవ గురించి, సుమతి గురించి ఎతుకుతాడు, అండ్ అశ్వత్థామ ఎతుకుతాడు. అండ్ పార్ట్ 2 ఏం జరగబోతుందో అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. అండ్ మహాభారతం క్యారెక్టర్స్ ఇంకా రావచ్చు. లైక్ ఇప్పుడు కర్ణుడు ఎట్లా వచ్చిండో ఆ ఛాన్స్ కూడా ఉంది తెప్పించేది. ఫ్యూచర్ కాబట్టి మనం ఎట్లన్నా ప్రిడిక్ట్ చేయొచ్చు. సో అది మన ఇష్టం. పాస్ట్ని మనం మార్చలేం, ఫ్యూచర్ని తప్పకుండా మార్చవచ్చు. కాబట్టి ఇంకా మహాభారతం క్యారెక్టర్స్ రావచ్చు. లైక్ ఎట్లా అంటే రిఫరెన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు కృష్ణుడి రిఫరెన్స్, పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించే మనకి జన్మం తప్పదు. సో అలాంటి రిఫరెన్సెస్ మనం తీసుకోవచ్చు, వర్కౌట్ అవుతాయి కదా. సో దానివల్ల ఈగర్ వెయిట్ చేస్తున్నాను నేను. 2లో ఇంకొక క్యారెక్టర్ నేను గెస్ చేస్తున్నా, అది నిజమో లేదో తెలియదు. పరశురాముడి క్యారెక్టర్ ఉండే ఛాన్స్ ఉంటుంది, లైక్ ఒక క్లిప్ అన్నా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కల్కికి ట్రైనింగ్ అని అవన్నీ ఇచ్చేది పరశురాముడే కాబట్టి. అండ్ పరశురాముడి క్యారెక్టర్ ఉంటుంది. అండ్ పరశురాముడికి ఎవరు సెట్ అవుతారు, నాకైతే ఇద్దరు అనిపిస్తుంది. ఒకరేమో గోపిచంద్ గారు, ఒకరేమో రానా దగ్గుపాటి గారు. సో వీళ్ళిద్దరికి పరశురాముడు కరెక్ట్ సెట్ అవుతుంది. సో వీళ్ళిద్దరిట్లా మీరేమనుకుంటారు, లేకపోతే ఇంకెవరన్నా సెట్ అవుతారు, అది కూడా కామెంట్ చేయండి.